హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ కిడ్ ప్రహ్లాద. మా ప్రహ్లాదకి వచ్చిన సందేహానికి వాళ్ళ డాడీ చెప్పిన సమాధానాలతో నా ప్రశ్నకు జవాబు చెప్పవా అనే సిరీస్ ని స్టార్ట్ చేశాం. మరి లేట్ చేయకుండా ఆ ప్రశ్న ఏంటో తెలుసుకుందామా? ఒక ఊరిలో ఒక వ్యక్తి, స్వామి, నా కష్టాలు తీరడానికి దొంగతనం చేస్తున్నాను కాబట్టి నేను దొరికిపోకుండా నువ్వే కాపాడు స్వామి అని ఆ ఊరిలో ఉన్న గుడికి వెళ్లి భక్తితో ప్రార్థిస్తాడు. అదే రోజు సాయంత్రం అదే గుడికి ఒక పోలీసు వచ్చి, స్వామి, ఒక కేసు దొరికి ఎలాగైనా నాకు ప్రమోషన్ దొరికేలా చూడు అని వేడుకుంటాడు. అయితే ఇందులో ఎవరి కోరిక తీరుస్తాడో ఆ భగవంతుడు అనేదే మన ప్రశ్న. మీలో ఈ ప్రశ్నకు జవాబు దొంగ అనుకున్న వాళ్ళు దొంగ అని, పోలీస్ అనుకున్న వాళ్ళు పోలీస్ అని, ఇద్దరికీ అనుకున్న వాళ్ళు బోత్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం రండి. మీరు గనక గమనిస్తే ఈ ప్రశ్నలో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, దొంగ కోరిక తీరిస్తే తప్పుని సమర్థించినట్లు అవుతుంది. అదే పోలీస్ కోరిక తీరిస్తే రక్షిస్తాడని నమ్ముకునే దొంగకి అన్యాయం చేసినట్లు అవుతుంది. కనుక భగవంతుడు ఇద్దరికీ న్యాయం చేస్తాడు. అది ఎలాగో చూద్దాం రండి. నిజానికి ఈ కథ ఒక ఉడతది. ఆకలితో వేటాడుతున్న పులిదాడి నుండి తప్పించుకున్న ఒక ఉడత అనుకోకుండా దేవాలయానికి వెళ్తుంది. తనను పులిబారి నుంచి రక్షించమని దేవుణ్ణి వేడుకుంటుంది. అదే సమయంలో అక్కడ భక్తితో ప్రార్థన చేస్తున్న పోలీసుని చూస్తుంది. కొద్దిసేపటికి వినయంతో వేడుకుంటున్న దొంగని చూస్తుంది. భగవంతుడు ఇద్దరిలో ఎవరికి న్యాయం చేస్తాడు అనే డౌట్ వచ్చి దొంగని ఫాలో చేస్తుంది. పథకం ప్రకారం దొంగతనం చేసిన దొంగని సమాచారం అందుకున్న పోలీసులు వెంబడిస్తారు. పోలీసుల రాకను గమనించిన దొంగ ధనాన్ని దారిలోనే విడిచి పారిపోతాడు. దొంగ దొరక్కపోయినా ధనాన్ని క్షేమంగా తెచ్చినందుకు పోలీసుకి ప్రమోషన్ వస్తుంది. ధనం దక్కకపోయినా తాను దొరకకూడదు అని కోరుకున్నాడు కాబట్టి దొంగ పట్టుపడకుండా పారిపోయాడు. ఈ విధంగా ఒకేసారి దొంగ కోరికను, పోలీసు కోరికను తీర్చిన భగవంతుని యొక్క దయాగుణానికి దేవాలయానికి వెళ్లి ఉడత నృత్యం చేస్తుంది. ఇక్కడితో మన కథ ముగిసింది. మరి పారిపోయిన దొంగ ఏమయ్యాడు? దొంగ కష్టాలను భగవంతుడు ఎలా తీర్చాడు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ చూడండి. ఈ కథ నచ్చితే ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.